నమస్కారం అండి, నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ లోయ. నేను మీ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ ఇక్కడ అమ్ని హాస్పిటల్ కుకట్పల్లిలో. సో ఈరోజు మనం నడుము నొప్పి కారణాలు తెలుసుకుందాం. నడుము నొప్పి చిన్నపిల్లల్లో వేరే కారణాల బదులు రావచ్చు, పెద్దోళ్ళు వేరే కారణాల బదులు రావచ్చు. ఈరోజు మనం అడల్ట్స్లో పెద్దోళ్ళు ఎందుకు నడుము నొప్పి వస్తుంది అది తెలుసుకుందాం. మన నడువులో 33 బొక్కలు ఉంటాయి, 22 డిస్క్లు ఉంటాయి, వెన్నుపూసలు ఉంటాయి. సో నడుము నొప్పి కండరాలు బెనికితే కూడా రావచ్చు, లేదంటే ఆ వెన్నుపూస బయటికి వచ్చే నరం పైన అతుతే దాని బదులైనా రావచ్చు, లేదంటే వయసుతో నడుము బొక్క అరిగినాక దాని బదులైన నొప్పి రావచ్చు, లేదంటే ఒక బొక్క ఇంకొక బొక్క పైన జారితే నరం అతుతే దాని బదులైన రావచ్చు, లేదంటే పెద్ద వయసులో గునితో కూడా నొప్పి రావచ్చండి. సో ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయి. మీకు దేని బదులైనా నడుము నొప్పి ఉంటే, కాలు తిమ్మిలు ఏదైనా ఉంటే, లేదంటే ఎక్కువ దూరం నడలేకపోతున్నారు, అలా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఇక్కడ వచ్చి నాతో కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.